బొప్పాయి వలన కలిగే లాభాలు, నష్టాల కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బొప్పాయి మన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసేలా చూస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం రక్త ప్రసరణ క్రమపరుస్తుంది. బీటా కెరోటిన్, లైకోపెన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్కి వ్యతిరేకంగా పనిచేసి క్యాన్సర్ కణాలు పెరగకుండా చేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. డయాబెటీస్ మరియు క్యాన్సర్ పేషెంట్స్కి, డెంగ్యూ ఫీవర్ వచ్చిన వారికి బొప్పాయి పెడుతూ ఉంటారు. బొప్పాయి ఆకుల రసాన్ని పట్టించడం వలన డెంగ్యూ ఫీవర్తో బాధపడే వారికి ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది అని కొన్ని సైంటిఫికల్ స్టడీస్ చెబుతున్నాయి. పచ్చిగా ఉన్న లేదా సరిగ్గా పండని బొప్పాయిలో లాటెక్స్, పెపైన్ ఉంటాయి. ఇవి గర్భాశయ సంకోచాలు పెంచి నెలలు నిండకుండానే డెలివరీ అయ్యేలా చేస్తాయి లేదా అబార్షన్ అవ్వడానికి కారణమవుతుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే పచ్చి బొప్పాయి తింటారు, కానీ అది తల్లికి ప్రాణాంతకం అవుతుంది. దీనివలన ఇన్కంప్లీట్ అబార్షన్, హెవీ బ్లీడింగ్ వంటి సమస్యలు వచ్చి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది. రక్తం పలచబడటానికి మందులు తీసుకునేవారు బొప్పాయి తీసుకోవడం వలన రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది, కాబట్టి తీసుకోకపోవడం మంచిది. డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకునేవారు బొప్పాయి తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువగా తగ్గిపోవచ్చు. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు బొప్పాయి తినకూడదు. బొప్పాయి ఎక్కువగా తినడం వలన దీనిలో ఉన్న విటమిన్ సి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. బొప్పాయిని పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి బొప్పాయితో కలిసి కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు కలిగిస్తాయి. బొప్పాయిని మాంసం, చేపలు వంటి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. పులియబెట్టిన వాటితో, వేయించిన వాటితో, పుల్లటి పండ్లతో, కారంగా ఉన్న వాటితో కలిపి తినకూడదు. బొప్పాయి తిన్న కొంత సమయం వరకు మంచినీరు తాగకూడదు. ఇవి బొప్పాయిలో ఉన్న ఎంజైమ్స్తో కలిసి జీర్ణాశయ సమస్యలు కలిగిస్తాయి.